సరిగా జీతాలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్న ఏజెన్సీలను రద్దు చేయాలంటూ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ డిమాండ్ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2 లక్షల మంది పొరుగు సేవల సిబ్బందికి సకాలంలో వేతనాలు రావట్లేదని హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో ఆవేదన వ్యక్తం చేశారు. 20 ఏళ్లుగా పనిచేస్తున్న ఉద్యోగులకు కంటిన్యూయేషన్ జీవో, జీతాలు ఇవ్వకుండా వేధించడం సరికాదన్నారు. జీవో 16ను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను పట్టించుకోకపోతే అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. గత 15-20 సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి అవుట్సోర్సింగ్ కార్మికులకు కనీస వేతనాలు అందట్లేదు. ఆ వేతనాలు కూడా ప్రతి నెల ఇవ్వకుండా 6 నెలలకు 5 నెలలకు ఇచ్చే పరిస్థితి దాపురించింది. అదేవిధంగా గతంలో గవర్నమెంట్ 16 జీవో ద్వారా తీసుకున్న నిర్ణయాన్ని మేమందరం వ్యతిరేకిస్తున్నాము. గత ప్రభుత్వం మోసం చేసింది, ఆ ప్రభుత్వం మోసం చేసిందని చెప్పేసి కాంగ్రెస్ గవర్నమెంట్ని తీసుకొచ్చి ఈ ప్రభుత్వం మోసం చేస్తూ ఉంది. మరి 2 లక్షల మంది ఉద్యోగులు చాలీచాలని జీతాలతో బ్రతుకుతూ ఉన్నారు. కాబట్టి వీళ్ళు రెగ్యులర్ కావాలని కూడా కోరుకోవడం లే. ఏదైతే ఈ బ్రోకరేజ్ వ్యవస్థ ఉందో, అంటే ఈ ఏజెన్సీ వ్యవస్థ ఉందో దాన్ని రద్దు చేయండి. మాకు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయండి. తెలంగాణ రాష్ట్రంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయండి. కార్పొరేషన్ ఏర్పాటు చేయడం వల్ల ప్రభుత్వం మీద ఏ రకమైనటువంటి ఆర్థిక భారం పడదు. ఇంకా కాంట్రాక్టర్కి ఇచ్చే కమిషన్ మిగులుద్ది, జీఎస్టీ మిగులుద్ది. ఈ కార్పొరేషన్ ద్వారా వీళ్ళకి వేతనాలు ఇచ్చినట్లయితే వీళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. డిపార్ట్మెంట్కి, గవర్నమెంట్కి కూడా పెద్దగా నష్టం ఉండదు. ఇది కాకుండా ఏజెన్సీలను పెంచి పోషిస్తూ ఉన్నారు, జీఎస్టీ వేస్ట్గా కడతా ఉన్నారు, వీళ్ళకి చాలని జీతాలు ఇస్తూ ఉన్నారు. వెంటనే ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకుని ఈ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యను ఈ అసెంబ్లీ సమావేశాల లోపల పరిష్కారం చేయాలి.